ప్రభు దినం ఎప్పుడు వస్తుంది? లేఖనములు ఏం తెలియజేస్తా ఉన్నాయి? మొదట భ్రష్టత్వము సంభవించి నాశనపాత్రుడకు పాపపురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు అని చాలా తేటగా లేఖనాల్లో వ్రాసిపెట్టాడు. భ్రష్టత్వము అనగా దేవుని యొక్క లేఖనములను అపార్థము చేసుకొనుట, అనగా దేవుని యొక్క వాక్యం ఆత్మ సంబంధమైన వాక్యమై ఉండగా అందరూ దాన్ని శరీరకంగా మార్చి బోధిస్తున్నారే, ఇదే భ్రష్టత్వము అంటే. ఆత్మల కొరకు బోధించవలసిన బోధకులు దేవుని యొక్క వాక్యాన్ని శరీర క్షేమం కొరకు బోధిస్తున్నారు, శరీర ఆశీర్వాదాల కొరకు బోధిస్తున్నారు. ఈ బోధించుట భ్రష్టత్వం సోదరులారా. అందుకే అంటున్నాడు, మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడకు పాపపురుషుడు, అనగా ఆత్మలను చంపే అబద్ధ బోధకుడు ఎప్పుడైతే వీళ్ళు విస్తరించిపోతారో అప్పుడే ప్రభు యొక్క దినం వస్తుంది అని చెప్పాడు. ఎందుకనగా ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో, ఏది గొప్పదో వాటన్నిటినీ విడిచిపెట్టి, అనగా సృష్టికర్త తన ప్రియకుమారుడిని ఈ లోకానికి పంపించి కుమారుని పోలి నడుచుకునుడి, కుమారుని యందు విశ్వాసం ఉంచుడి, ప్రతి దినము మీ సిలువను ఎత్తుకున్న ఆయన సిలువను వెంబడించమని దేవుని యొక్క లేఖనాలు తెలియచేస్తూ ఉంటే అవన్నిటినీ మానేసి దేవుని యొక్క ఆలయంలో ఉన్న బోధకులు వాళ్ళు అన్నీ కూడా మార్చి వాక్యాన్ని మార్చి బోధిస్తూ ఉంటే, అనగా ఆత్మ సంబంధమైన సంగతులను శరీర సంబంధముగా బోధిస్తూ ఉంటే వాటి యందు లక్ష్యం ఉంచుతున్నారు కదా. ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రభు దినం వస్తుంది. వాడు దేవుని ఆలయముల్లో అబద్ధ బోధకులు విస్తరించిపోయిన పరిస్థితులు మనం చూస్తున్నాం. అందుకనే ఈ బోధకులు దేవుని మీద హెచ్చించుకుంటున్నారు సోదరులారా. ప్రభు సిలువలో వేలాడితే వీళ్ళు మాత్రం చాలా చక్కగా కనిపిస్తూ వాళ్ళ యొక్క గొప్పతనాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు కదా. కనుక ఇట్టి వారి మాటలు నమ్మే ఈ దినములలో ప్రభువు దినము బహు సమీపముగా ఉన్నదని గుర్తించండి, నమ్మండి, ప్రభు యొక్క చిత్తాన్ని తెలుసుకొని ప్రభు కొరకు సిద్ధపడండి.